స్తోత్రం. ఇంతవరకు మనము స్తుతి ఆరాధనలలో ప్రభు యొక్క నామాన్ని గణపరచుకోవటం జరిగింది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 5-6 వచనాలను నేను చదువుతూ ఉన్నాను. ఏమనుంది? దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొని ఉన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ప్రియులారా, ఈ విషయాలను మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మనందరికీ తెలుసు, శుభ శుక్రవారం యేసయ్యను గొల్గొతా గిరి మీద లేక కల్వరి యొద్ద సిలువ వేశారు. సిలువ అంటే మామూలు శ్రమ అనుకోకండి, శాపగ్రస్తమైన సిలువ. అది శాపగ్రస్తం అంటే ఎవరు కూడా ఆ మరణాన్ని కోరుకోరు. చెడ్డవాడిని కూడా నీకేం కావాలంటే నాకు మంచి మరణం కావాలి అంటాడు. బిలాం అనలేదా? బిలాం ఏమంటాడంటే, నీతిమంతుల మరణం వంటి మరణం నాకు కావాలి అన్నాడు. సరే, నీతిమంతుల మరణం వంటి మరణం కావాలంటే నీతిమంతుడిగా జీవించాలి. అయితే మనము ఎవరు కూడా శాపగ్రస్తమైన మరణాన్ని ఇష్టపడరు. కానీ నా యేసయ్య నా నిమిత్తము ఆ శాపగ్రస్తమైన మరణము ఆయన మరణించారు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఆయన డెత్ సర్టిఫికెట్, ఎవరు డెత్ సర్టిఫికెట్? యేసయ్య యొక్క డెత్ సర్టిఫికెట్ మనకి బర్త్ సర్టిఫికెట్ అన్నాడు. ఆ రోజు మనం పుట్టాం, ఆ రోజు మనం ఏమయ్యాము? పుట్టాం. ప్రభు మనల్ని మనం అంగీకరించాం, క్రీస్తులో మనం పుట్టాం. యేసయ్య కనుక మరణించకపోతే మనము జీవించం. ఇది ఇందులో ఉన్న విషయం. సరే, యేసయ్య మరణించిన తరువాతనట ఈ ప్రధాన యాజకులకి వీరికి ఒక భయం పట్టుకుంది. ఏంటంటే, అయ్యా, మరి ఈయన బ్రతుకున్నప్పుడు నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని చెప్పడం మాకు గుర్తుంది. కాబట్టి ఏమైనా సరే ఆయన లేవకుండా చెయ్యాలి అన్నట్టుగా పిలాతు యొద్దకు వచ్చినట్టు చూస్తూ ఉంటాం. లేదా అంతకుముందే పిలాతు యొద్దకు అరిమతయి యోసేపు వస్తాడు. ఆయన వచ్చి ఏమంటారంటే, యేసు దేహాన్ని నాకు ఇవ్వండి అంటే అతనికి అనుమతినిస్తారు. అరిమతయి యోసేపు అంటే సామాన్యమైన వ్యక్తి ఏం కాదు, యేసు యొక్క శిష్యుడు. కానీ రహస్య శిష్యుడు, అంతే, రహస్యంగా శిష్యుడు. ఈ రోజులో కూడా చాలా మంది క్రైస్తవులు మీరంటే అనుకోండి అంటారు. ఏంటి అనుకోవటం? మేము అదేనండి అంటారు. కాబట్టి రహస్య శిష్యులు ఉండరు. పిల్లరా, యేసును అంగీకరిస్తే మనము బహిరంగంగా తెలియచేయగలుగుతాం. సరే, ఈయన రహస్య శిష్యుడు అని చూస్తాము. సజ్జనుడు, నీతిమంతుడని మాట ఉంటుంది. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నవాడు అని ఉంటుంది. పట్టణపు సభ్యుడు అని ఉంది. కాబట్టి చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటున్నాడు. సెనిహెడ్రన్ సభ అంటే 71 మంది ఉంటారు. ప్రధాన యాజకుడు, ఆయనతో పాటు 70 మంది, మొత్తం 71. అందులో ఒక సభ్యుడు ఎవరంటే అరిమతయి యోసేపు అనమాట. చాలా ఉన్నతమైన స్థితి, ధనవంతుడు. ఈయన వెళ్ళి యేసు దేహం నాకు ఇవ్వండి అని పిలాతు దానికి ఒప్పుకుంటాడు. చక్కని సన్నపు నార బట్టలను కొని యేసయ్యకు చుట్టి, ఈ లోపల నికోదేము వస్తాడు. నికోదేము అంటే ఎవరంటే యేసు యొద్దకు ఒక రాత్రి వేళ వచ్చి, అయ్యా, నిత్య జీవనకు వారసుడట నేను ఏం చేయాలి అని అడిగిన వ్యక్తి అనమాట. మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాము. ఆయన యూదుల అధికారి అని చెప్పి వ్రాయబడ్డది, పరిసయ్యుడు అని రాయబడుతుంది, ఇశ్రాయేలుకు బోధకుడు అనే మాట వ్రాయబడ్డ దాని గురించి. ఇటువంటి వ్యక్తి యేసయ్య పట్ల తన గౌరవాన్ని చూపించడానికి అది చాలా విలువైన 150 సేర్ల ఎత్తు కలిగిన అగరుతో కలిపిన బోలం లేక బోలంతో కలిపిన అగరును తీసుకొచ్చి యేసు యొక్క దేహానికి వ్రాసి, మరి కొత్త సమాధిలో లేక అరిమతయి యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసయ్యను సమాధి చేస్తారు. ఇంతవరకు జరగగానే నేను చెప్పాను కదా, ఈ ప్రధాన యాజకులకి లేకుంటే అటుంటున్న ఈ పరిశీలకి వీళ్ళకి చాలా భయం పట్టుకుందనమాట. ఎందుకు భయం పట్టుకుందయ్యా అంటే, యేసయ్య ఏమన్నాడంటే, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను అన్నారు. 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని అనగానే వీరికి భయం పట్టుకుని మళ్ళీ పిలాతు యొద్దకు వచ్చి, అయ్యా, ఆ దినాన్ని ఇలాగంటే మాకు గుర్తుందండి, మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి ఒకవేళ శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని తీసుకుని వెళ్ళిపోయి మరి ఆయన లేచడని అంటానికి అవకాశం ఉందండి అన్నారు. ఈ మాట నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకంటున్నానంటే, వీళ్ళందరికీ ఒక విషయం తెలుసు. ఆ గెత్సేమనే వనంలో యేసయ్యను పట్టుకున్నప్పుడు ఎంతమంది శిష్యులు ఉన్నారు ఆయన కూడాను?
ఒక్కరు లేరు. ఏమయ్యారు? చెదిరిపోయారు. ఆ చెదరిపోయిన వాళ్ళు వచ్చి, ఆ బెదిరిపోయిన వాళ్ళు వచ్చి ఆయనని ఎలా తీసుకెళ్ళిపోతారు? పోనీ అక్కడ ఏమన్నా 11 మంది అండి, వాళ్ళు చాలా మాకు ఎదురు తిరిగారు అంటే ఒక అర్థం ఉంది. సరే, ఏదేమైనప్పటికీ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూస్తాము 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు నద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను లేచుదను అని చెప్పింది మాకు జ్ఞాపకం ఉంది. ఆ వంచకుడు అంటే ఆ మోసగాడు. వెంటనే పిలాతు అనాలి, అతను మోసగాడు అంటున్నారు కదా, మోసగాడు మాట నమ్మావేంటి, ఎలా అనాలి? కానీ వీరికి ఒకటి ఉంది, ఈయన వంచకుడు కాదు, ఈయన అన్నాడు అంటే చేసి తీరతాడు అని అర్థం. యేసు మాట పలికాడంటే అది జరిగి తీరుతుందని వారు నమ్మారు. అందుగురించి వారికి ఏమైందంటే భయం పట్టుకుంది. భయము పట్టుకుని అన్నారట, 3వ దినం వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించండి, వాని శిష్యులు వచ్చి ఆయనని ఎత్తుకుని వెళ్ళిపోతారేమో అని చెప్తున్నారు. అది పిలాతు ఏం చెప్పాలంటే, మీరు ఆయన కూడా వచ్చినప్పుడు శిష్యులు ఎదురు తిరగలేదు కదా, నేను కూడా అడిగాను ఆయన్ని, ఏమని, నీ రాజ్యము, నువ్వు రాజువా అంటే నేను రాజుని అన్నారు. కానీ నా రాజ్యం ఈ రాజ్యం కాదు, ఈ రాజ్యమే కనుక అయితే నా శిష్యులు ఏం చేద్దరు, పోరాడుదురు అని నాతో కూడా చెప్పాడు ఆయన. కాబట్టి శిష్యులు లేరు కదా, పోరాడే శిష్యులు కాదట, అలాంటప్పుడు వారి గురించి ఎందుకు భయపడుతున్నారు అని అనాలి. అలాగే అనలేదు, ఒక మాట అన్నారు, సరే మీరు చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేసుకోండి, కావలి వారు ఉన్నారు కదా వాళ్ళు తీసుకెళ్ళండి, ముద్ర వేసుకోండి. కాబట్టి మీరు చేతనైనంత మట్టుకు మీరేం చేస్తారంటే ఆ సమాధిని మీరే భద్రం చేసుకోండి అన్నారు. సరే, బాగానే ఉంది. వీళ్ళు ఏం చేశారంటే పెద్ద రాయి పొర్లించబడ్డదన్నమాట సమాధికి. ఆ రాయి మీద ముద్ర వేశారు, అధికార ముద్ర వేశారు. ఆ ముద్ర ఎవరు కూడా తీయడానికి అధికారము ఉండదు. అంత మాత్రమే కాదు, అక్కడ కావలి వారిని పెట్టారు. ఈ కావలి వారు 24 గంటలు ఏం చేయాలంటే దానికి కావలి కాస్తూ ఉండాలి. అయితే ఈ స్త్రీలు ఏం చేశారంటే అది సిద్ధపరచు దినకట్టు వెళ్ళి సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకుంటూ ఇంకా తెల్ల వారక మునిపే, ఇంకా చీకటి ఉంటుండగానే సమాధి ఎద్దుకు వారు వస్తూ ఉంటారు. ఈ విశ్రాంతి దినం గడిచిన తరువాత వారు వస్తూ ఉన్న సందర్భంలోనట మగ్దలేని మరియ ఉంది, మరికొందరు స్త్రీలు ఉన్నారు. వచ్చేటప్పటికి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, సరే మనం అందరము కూడా ఎవరము, స్త్రీలు, బలహీనులు, ఆసక్తి ఉంది కానీ వీరికి ఏమి లేదు, శక్తి లేదు. ఎలా చేయగలం ఈ పనిని? మనం అందరం ఆడవాళ్ళమే, స్త్రీలు. ఏం చేద్దాము, ఈ పెద్ద రాయి మన కొరకు ఎవరు తొలగిస్తారయ్యా అనుకుంటూ వస్తున్నారు. తీరా వచ్చేటప్పటికంటే రాయి అక్కడ దొర్లించబడ్డది. అక్కడ ఆ సమాధి ఖాళీ సమాధిగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఖాళీ సమాధి ప్రియులారా ఈ రోజు కూడా లోకానికి ఒక చక్కని వర్తమానం ఇస్తుంది. ఏమని చెప్తుంటే ఆయన ఇక్కడ లేడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆయన ఇక్కడ లేడు. చాలా మంది ఏమంటారంటే, ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆయన ఇక లేరు అంటారు. ఏమంటారు? ఆయన ఇక లేరు అనాలి. ఆయన ఇక లేరు అనలేదు. ఏమన్నది ఇక్కడ? ఆయన ఇక్కడ లేడు. ఇక లేరు కాదు, ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. యేసు పునరుత్థానుడు. యేసయ్య సమాధిని జయించి తిరిగి లేచిన వాడు. ఖాళీ సమాధి ఈ రోజున లోకమంతటికి ఒక విషయం చాటిస్తుంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచాడు అని ఖాళీ సమాధి ఈ రోజున సాక్ష్యం ఇస్తున్నట్టు చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుంది, పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం చెప్తుంది. వాటికి భాష లేదు, వాటికి స్వరం లేదు. అలాగే ఈ ఖాళీ సమాధికి భాష లేదు, ఖాళీ సమాధికి స్వరం లేదు. కానీ ఖాళీ సమాధి విషయం ప్రకటిస్తుంది. ఏమని ప్రకటిస్తుంది? ఆయన ఇక్కడ లేడు.
అన్న విషయాన్ని ప్రకటిస్తుంది. ఒక రోజునట్ట ఒక సండే స్కూల్ టీచర్ గారు తర్వాత వచ్చే వారం ఈస్టర్ అనమాట. వచ్చే వారం ఈస్టర్ కాబట్టి ప్లాస్టిక్ ఎగ్స్ గుడ్లు ఇలా విడదీస్తే 2 భాగాలు అయిపోతే మళ్ళీ పెట్టేసి గుడ్లకు కనపడుతుంది అనమాట. అలాంటి ఎగ్స్ పిల్లలకి ఇచ్చింది ఆ అమ్మాయి. సండే స్కూల్ టీచర్ గారు పిల్లలకి అందరికీ ఒకటి ఇచ్చి ఏం చెప్పారంటే, అరే వచ్చే వారం మనకి ఈస్టర్ కదా, ఈస్టరు అని తెలిసేటట్టుగా మీరు ఏదైనా ఒక వస్తువుని అందులో పెట్టుకుని మీరు తీసుకొచ్చి మళ్ళా చూపించాలి మాకు అన్నారు. సరే ఇంటికి వెళ్ళారు, తల్లిదండ్రులతో చెప్పారు, మమ్మీ ఏంటి ఈ గుడ్డు పట్టుకొచ్చావు? ఏం లేదు, ఈ ప్లాస్టిక్ గుడ్డే మా టీచర్ గారు ఇచ్చారు, వచ్చేవారు మరలా మేము తీసుకురావాలంట. ఈ ఎగ్లో ఈ గుడ్డులో పునరుత్థానము అని అర్థం వచ్చేటట్టుగా ఏదైనా ఒక వస్తువు పెట్టుకుని తీసుకురండి అని చెప్పారు. కాబట్టి మీరు నాకేమైనా సహాయం చేయని చెప్పి తల్లిదండ్రులతో అందరూ కూడా మాట్లాడుకున్నారు పిల్లలు. సరే మళ్ళీ ఆదివారం వచ్చేసింది, గుడ్లన్నీ కూడా పట్టుకుని వచ్చేసారు. ఎవరు గుడ్డు వాళ్ళు పట్టుకుని చేతితో పట్టుకొచ్చారు. సండే స్కూల్ టీచర్ గారు అడుగుతున్నారు, మొదటి రెండు పిలిచారు, డేవిడ్ ఇలా రా అన్నారు. వచ్చారు. నువ్వు తెచ్చావా ఎగ్? తెచ్చానండి. ఇలా తెరిచారు. తెరిచేటప్పటికి ఒక చిగురు ఆకు ఉంది. ఆ చిగురు ఆకు ఏంటిది అంటే, మేడం గారు అది ఏంటంటే చెట్టు బోడైపోతుంది కదా, తర్వాత మళ్ళీ చిగురు వస్తుంది కదా, అది పునరుత్థానం అంటే. చచ్చిపోయింది అనుకుంటాం కానీ ఆ చిగురు రావటము అని చెప్పాడు. బాగానే ఉంది. మరలా ఇంకొకరిని పిలిచారు, ఒక అమ్మాయిని పిలిచారు. ఆ పాప ఏం పట్టుకొచ్చిందంటే ఓ సీతాకోక చిలుకను పట్టుకొచ్చింది. ఏంటమ్మా ఇదంటే, ఏం లేదండి, గొంగళ పురుగు ఉంటుంది కదా, ఆ గొంగళ పురుగు ఏమైందంటే చచ్చిపోయి ఇప్పుడు ఏమైపోయింది. అలాగే ఈ శరీరం అంతా కూడా అది మళ్ళా భూస్థాపితం చేసిన తర్వాత మట్టి అయిపోతుంది, మన్ను అయిపోతుంది. అయితే పునరుత్థానం మహిమతో మనం లేస్తాము అని నేను మా అమ్మగారు నాన్నగారు చెప్పి దగ్గర నేర్చుకున్నాను. అందుకు ఇది తెచ్చాను. ఇలాగన్నీ అయిపోయాయి. ఆ కారణం ఒకడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ యజ్ఞ ఈ ఇందులో ఏముందరా బాబా అంటే తీస్తే ఏమీ లేదు. ఎరా తీసుకెళ్ళ మీ పేరెంట్స్ని అడిగావా? అడిగానండి. మరి ఏం చెప్పలేదా? చెప్పారండి. మరి చెప్తే ఏం పెట్టకుండా వచ్చాండి, వట్టిలో తీసుకొచ్చావు? లేదండి, కథ అంతా చెప్పారు మాకు. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పారు. ఆ సమాధి ఖాళీ సమాధి అన్న విషయం చెప్పారు. కాబట్టి నేనేం తీసుకొచ్చానంటే ఖాళీ గుడ్డు పట్టుకొచ్చేసానండి అన్నారండి. దేవునికి స్తోత్రం చెల్లించండి. నిజమే ప్రియులారా, ఖాళీ సమాధి మనకేం తెలియచేస్తుందంటే, నీవు నేను సేవించుచున్న దేవుడు సజీవుడు అన్న సత్యాన్ని, ఆయన ఇక్కడ లేడు అన్న సత్యాన్ని మనకి తెలియచేస్తూ ఉంది. ఖాళీ సమాధి ఆ విషయాన్ని తెలియచేస్తుంటే మత్తయి సువార్త 28వ ఈ వచనములో దూత చెబుతూ ఉన్నాడు అక్కడ ఉంటున్న స్త్రీలకి. ఏమని చెప్పారు? మీరు 7వ వచనం త్వరగా వెళ్ళి అన్నారు. సరిపోతుందండి. ఏమన్నారు? త్వరగా వెళ్ళి అంటే పునరుత్థాన సందేశాన్ని ఎప్పుడైనా మనం ప్రకటిస్తే ఎలా ప్రకటించాలన్నమాట? త్వరగా వెళ్ళాలి. ఏం చేయాలి? యేసయ్య సజీవుడు అన్న సత్యం లోకమంతటికి ఎలా చెప్పాలి? త్వరగా చెప్పాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించేటప్పుడు ఆలస్యంగా కాదు. చెప్దాం అనుకున్నానండి, ఈ లోపల ఎందరో ప్రభువును ఎరుగుకుండగానే చనిపోవడానికి అవకాశం ఉంది. యేసయ్య సజీవుడు అన్న విషయం నీకు తెలుసు అంటున్నావు కదా, యేసయ్య పునరుత్థానుడు అన్న విషయం చెప్తున్నావు కదా. యేసయ్య పునరుత్థానుడు అన్న సందేశం మనం ఇతరులకు చెప్పామో లేదో ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం వేగంగా పరుగులు పెట్టవలసిన సమయం ఉందని తెలియచేస్తూ ఉన్నాను. చూడండి 147వ కీర్తన. 147వ కీర్తనలో మనం చూస్తాము. 147వ కీర్తన 15వ వచనం, భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును అని ఉంది. ఆయన వాక్యం ఎలా పరిగెడుతుందంటే బహు వేగముగా పరిగెడుతుంది. నా చిన్నప్పుడు అడుగుతూ ఉండేవారు, రే అన్నిటికంటే వేగంగా పరిగెత్తేది ఏంటి అనేవారు. కొంతమంది ఎవరంటే రైలు అండి అన్నారు అనుకో. ఏంటి రైలు? రైలు కాదు, అయితే విమానం అండి. విమానం అంటే ఇంకొంతమంది అనుకో చెప్పారు కదా గాయలని, కొంతమంది గాయలని ఉంటారు వాళ్ళు చదువుకునేటప్పుడు. మేము అలాగే ఏదో చెప్పేవాళ్ళు. ఆఖరికి ఏమంటే మనసు అనేవారు.
మనసు మనసు చాలా వేగంగా వెళ్తుంది. ఇక్కడ ఉంటాం, ఎక్కడో మా ఆలోచన చేస్తుంటాం. మీరు ఇక్కడ కూర్చున్నారు, మరి మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, మీకే తెలుసు. సరే, ఏది ఏమైనా మనసు అనేవారు. నేను అనుకునేవాడిని నిజమేనేమో అనుకునేవాడిని. కానీ 147వ కీర్తన చదివిన తర్వాత నాకు ఒక విషయం తెలిసింది. ఏది బాగుగా పరిగెడుతుందో తెలుసా? దేవుని యొక్క వాక్యము బహువేగముగా పరుగెత్తును. దేవుని యొక్క వాక్యం ప్రియులరా వేగముగా పరుగులు పెట్టాలి. దానికి కారణం ఎవరు కావాలి తెలుసా? మనమే కావాలి. ఆ రోజునట దూత చెప్తారు, మీరు త్వరగా వెళ్ళండి, ఈ విషయాన్ని త్వరగా మీరు వెళ్ళి చెప్పాలి. లోకమంతా కూడా శీఘ్రముగా ఇది వ్యాపించాలి. మనం సేవించుచున్న దేవుడు ఆయన పునరుత్థానుడు అన్న సందేశం ఊర టామ్ చేయవలసిన పని, బాధ్యత మన మీద ఉందని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నారు. ఒక వచనం చదువుదాం చూడమ్మా. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నారు. తెస్సలోనిక సంఘానికి ఉత్తరం రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం ఏమనుంది? తుదకు సహోదరులారా మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుంచి తప్పిపోవడం నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయండి. ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి అని ఉంది. ప్రభు వాక్యం ఎలా ఉండాలి? శీఘ్రముగా వ్యాపించి. అక్కడ 2 అనుందా? 2 అని చెప్పి క్రింద ఏమని వ్రాయబడ్డది? పరుగెత్తి అని ఉంది. ఇప్పుడు చదవండి. దేవుని వాక్యము శీఘ్రముగా పరుగెత్తాలి. దేవుని యొక్క వాక్యం త్వరగా వెళ్ళిపోవాలి. దేశాలకు వెళ్ళిపోవాలి. దేవుని యొక్క వాక్యము వ్యాపించాలి. ప్రియులారా, ఈ రోజున మనం ఆలోచన చేస్తుంటే ఒక చిన్ని వ్యాధి ఎక్కడెక్కడికి వ్యాపించేస్తుందో ఆలోచన చేయండి. మనము గేట్లు వేసుకున్నా సరే అది లోనికి ప్రవేశించేస్తూ ఉంది. లాక్డౌన్ చేసినా సరే, విమానాలు లేకుండా చేసుకున్నా సరే అది వ్యాపించగలుగుతుంది. కానీ దేవుని యొక్క వాక్యం వ్యాపించట్లేదు. కారణం ఏంటి? మనం ఇతరులకి చెప్పట్లేదు. నా చిన్నప్పుడు అండి కోకోకోలా లేదు, ఇండియాకి బ్యాన్ చేశారు. చాలా సంవత్సరాలు కోకోకోలా లేదు. అసలు కోకోకోలా నా చిన్నప్పుడు దొరికితే ఏం చేసేవారంటే, ఎవరికైనా చెవిపోటు వచ్చిందనుకోండి, అది మందు, అది మెడిసిన్ అనమాట, చెవిలో పూసేవారు చెవిపోటు వస్తే. ఆ రోజులు తర్వాత దాన్ని బ్యాన్ చేశారు. కోకోకోలాని దొరకలేదు. తర్వాత ఒకసారి కోకోకోలా భారతదేశంలో ఎంటర్ అవడానికి అవకాశం కలిగింది. ఎంటర్ అవడానికి అవకాశం దొరికిన తర్వాత ఈ రోజున ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా, నువ్వు ట్రైబల్ ఏరియాకి వెళ్ళు, కొండల్లోకి వెళ్ళు, లోయల్లోకి వెళ్ళు, అక్కడ ఏముంటుందంటే కోకోకోలా దొరుకుతుంది. నీళ్లు దొరకపోవచ్చేమో కానీ కోకోకోలా దొరకని ప్లేస్ లేదు. కానీ 2000 సంవత్సరాలకు పూర్వమే యేసయ్య తన అపోస్తులలో ఒకరైన తోమ గారిని భారతదేశానికి పంపించినప్పటికీ భారతదేశంలో యేసును ఎరగని ప్రజలు ఇంకా అనేక మంది ఉండిపోయారు. దేవుని యొక్క వాక్యం ఇంకా వ్యాపించని ప్రాంతాలు ఉండిపోయాయి. ఆ రోజునట్ట దూత ఆ స్త్రీలతో చెప్తున్నారు, మీరు త్వరగా వెళ్ళి, చూడన్న మరొకసారి, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. అసలు యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచారు అన్న సత్యం ఎంత సంతోషాన్ని కలుగు చేస్తుందో ఆలోచన చేయండి. చనిపోయాడు అనుకుంటున్నారు. అలాంటి సమయంలో సుగంధ ద్రవ్యాలు పూద్దామని వచ్చారు. ఆయన లేచాడు అన్న విషయం, లేకుంటే ఆయన సజీవుడు అన్న సత్యం తెలిసేటప్పటికి ఎంత సంతోషం వస్తుందో, ఆ సంతోషాన్ని ఎంత వేగముగా వ్యాపించాలో ఒకసారి ఆలోచించాలి. వెళ్ళారా? క్రీస్తు పూర్వము 490వ సంవత్సరం. అది క్రీస్తు పూర్వము 490వ సంవత్సరంలో ఏమైందంటే, గ్రీసు వారికి పర్షియన్లకి యుద్ధం జరుగుతుంది. గ్రీసు వారికి పర్షియన్లకి యుద్ధం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే మారథాన్ అనే ప్రాంతంలో జరుగుతుంది. మారథాన్ అనే ప్రాంతంలో ఈ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు పర్షియన్లు ఓడిపోయారు, గ్రీకులు నెగ్గేశారు. గ్రీకులు నెగ్గేసేటప్పటికి అక్కడ ఒక సైనికుడు ఉన్నాడు.
ఆ సైనికుడి పేరు ఫిలిప్పైడ్స్ అనే సైనికుడు. అతనికి సంతోషం, మేము నెగ్గేశాం. ఎంతో మందిని పరీక్షలు జయించారు, కానీ పరీక్షల మీద మాకు జయము కలిగింది. ఈ సత్యం, ఈ విషయం మనం నెగ్గేసామన్న విషయం ఊర్లో ఫస్ట్ నేను తెలియచేయాలనుకుని పరిగెట్టడం మొదలుపెట్టాడు. ఎంత దూరం పరిగెట్టాడు తెలుసా? 42 కిలోమీటర్లు పరిగెట్టాడు. 42 కిలోమీటర్లు అతడు పరిగెత్తుకుని ఏథెన్స్కి వచ్చేసాడు. ఏథెన్స్కి వచ్చినాడికి అక్కడ పెద్ద సభ జరుగుతుంది. ఏం చేద్దాము యుద్ధం విషయంలోను, రేపు ఎవరిని పంపిస్తే బాగుంటది, ఎలా చేస్తే బాగుంటది అనుకుంటున్నాను. ఇతను 42 కిలోమీటర్లు పరుగున మారతాన నుంచి ఏథెన్స్ వరకు పరుగును వచ్చి ఆ సభ జరుగుతాడు మధ్యలోకి వచ్చి మనం నెగ్గేసాం, విజయం పొందేశాం అని చెప్పి పడి చనిపోయాడు. ఆ ఊపిరి కాగలేదు, ఇక తట్టుకోలేకపోయాడు. పరిగెత్తి మాట చెప్పేంత వరకు చావలేదు. లోపలికి వచ్చిన తర్వాత మనము నెగ్గేసాం, మనకి విజయం వచ్చేసింది, పరీక్షలు ఓడిపోయారు అని చెప్పి అతడు క్రింద పడి చనిపోయాడు. ఆ తర్వాత ఈ ఒలింపిక్స్ ఉన్నాయి చూశారు, ఒలింపిక్స్ లో మారథాన్ పరుగని పెట్టారు. కరెక్ట్గా ఇంత దూరమే, 42 కిలోమీటర్లు పరిగెత్తాలన్నమాట. సుమారు 25 మైళ్ళు పరిగెత్తాలి. ఈ మైళ్ళు పరిగెత్తవలసి వచ్చినప్పుడు మనం అనుకుంటా ఉంటాము, ఇంత దూరం ఎలా పరిగెట్టాడు, ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. ఒకటే ఒక కారణము, మేము ఓడిపోతాం అనుకున్నాం కానీ మేము నెగ్గాము అన్న సంతోషం ఎంత శక్తినిచ్చిందంటే అతడు ఎక్కడ కూడా ఆగకుండా 42 కిలోమీటర్లు పరిగెట్టేటట్టుగా చేయగలిగింది. మన జీవితంలో నిజంగానే మనం సేవించుచున్న దేవుడు సజీవుడు అన్న సత్యం గనుక మనం గ్రహిస్తే ప్రియులరా, మనం వట్టినా ఉండలేమండి. మనము ప్రభువును ప్రకటించే వారిగా ఉంటామని తెలియజేస్తున్నాను. మొదట్లో ఈ ఒలింపిక్స్ లో ఈ మారథాన్ పరుగుని ప్రారంభించినప్పుడు అది స్త్రీలకి అవకాశం ఉండేది కాదు, కేవలం పురుషులు మాత్రమే చేయాలి. కానీ 1984 సంవత్సరంలో ఈ లేడీస్ ఉన్నారు కదా, స్త్రీలు, మేమేం తక్కువ తిన్నాం ఏంటండి, మాకు కూడా ఈ పరుగు కావాలన్నారు. మీరు పరిగెత్తలేరమ్మా అంటే, లేదు మేము పరిగెట్టగలం, పురుషులతో సమానంగా పరిగెట్టగలమని 1984 సంవత్సరంలో స్త్రీలకు అవకాశం కలిగింది. అయితే దీనికి ఒకటే తేడా ఏంటంటే, అప్పుడు మొదట పరిగెత్తింది పురుషులు, తర్వాత 1984 నుంచి స్త్రీలు. కానీ యేసయ్య పునరుత్థానుడు అన్న సత్యాన్ని పరిగెత్తి చెప్పవలసింది మొదటగా ఎవరికి అవకాశం కలిగిందంటే స్త్రీలకే కలిగింది. దేవునికి స్తోత్రం చెల్లించండి. కాబట్టి మీరు త్వరగా వెళ్ళి ఏం చేయాలంటే శిష్యులకు తెలియచేయండి. ఏం తెలియచేయాలట? చదువమ్మా. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి అని చేస్తూ ఉన్నాం. లేదా అలా చెప్పగానేనట 8వ వచనం ఏమనుంది? భయముతోను మహా ఆనందముతోను సమాధి యందు నుంచి త్వరగా వెళ్ళి. మరలా అదే మాట చూస్తూ ఉన్నాం. ఎలాగెళ్ళమన్నాడు దూత? త్వరగా వెళ్ళు అన్నారు. వారు ఎలాగెళ్తున్నారు? త్వరగానే వెళ్తున్నారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఆలస్యం చేయకుండా సమయమనక అసమయమనక దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించమంది. మనమేం చేస్తున్నామంటే ఇప్పుడు లాక్డౌన్, ఇంతకు ముందు మాత్రం ఏమన్నా మనం చేసింది ఏమైనా ఉందా? ఇప్పుడు మాట్లాడితే అని చెప్పేదండి లాక్డౌన్ ఎత్తిన తర్వాత ఎవరెవరు ఏం చేస్తారో చూస్తాను. లాక్డౌన్ ఎత్తేసి ఉంటే ఏదో చేద్దాం అనుకుంటాం. పిల్లరా, ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. దేవుని కృపను బట్టి మరికొంతకాలం మనకు పొడిగింపబడినప్పుడు మనం త్వరగా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెల్లించాలి. వారు మహా భయముతోను మహా ఆనందంతోను వారు త్వరగా వెళ్ళి అనే మాట చూస్తున్నాం. అంటే పునరుత్థాన వార్త ఎలాగ వెళ్ళాలన్నమాట? త్వరగా వెళ్ళాలి. ఇక లోకంలో నశించిపోతున్న ఆత్మలు ఎందరో ఉండిపోయారు, ప్రభువును ఎరగని వారు ఉండిపోయారు. ఇలాంటి సమయంలో ప్రియులారా, మనం చేయవలసిన పని ఏమిటంటే, ఇంకా ఒక్కమారు కూడా సువార్తను వినని వారు ఉండిపోయారు. కోట్ల కొలది ప్రజలు ఉండిపోయారు. దేశాలు ఉండిపోయాయి. మనం చేయవలసిన పని ఏమిటంటే,
సువార్తను, యేసు సజీవుడు అన్న సత్యాన్ని లోకానికి తెలియచేయాలని మనవి చేస్తూ ఉన్నాను. మరొక మాటని మీకు చూపిస్తున్నాను. లూకాసు సువార్త 24వ అధ్యాయం. లూకాసు సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా. సరిపోతుంది. అంటే ఎప్పుడైతే స్త్రీలు చెప్పారు, తర్వాత ఈ అమ్మాయికి వెళ్తున్న వారు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. స్త్రీలు చూడండి 12వ వచనం, ఇంకా మునుపు 12వ వచనం. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి. పిల్లరా, ఆ వచనంలో మనకి ఏం కనపడుతుందంటే, స్త్రీలు వస్తారు, పేతురు గారితో చెబుతారు, త్వరగా వెళ్ళి చెప్పారు. పేతురు గారు ఏం చేశారు? పరుగెత్తుకుని అనే మాట కనబడుతుంది. ఏముంది? పరుగెత్తుకుని. సరే, ఈ చెప్పేటప్పుడు గట్ట అక్కడ పేతురు, యోహాను ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? పేతురు, యోహాను ఉన్నారు. ఈ విషయం మనకి యోహాను సువార్తలో చూస్తాం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 4వ వచనం. వారు ఇద్దరును అంటే ఎవరంటే సీమోను పేతురు, యోహాను. వారు ఇద్దరు ఏం చేశారట? పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు, ఏ శిష్యుడు? యోహాను గారు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చెను. వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశించాడు. గమనిస్తున్నారా? పరుగు. ఒకరు పరిగెత్తారు, ఇద్దరు పరిగెత్తారు, ఒకరికంటే ఒకరు మరి ఎక్కువగా పరిగెత్తారు అని కనపడుతుంది. కాబట్టి మన జీవితాలలో ప్రియులారా, సువార్తను మనం ఏం చేయాలి తెలుసా? త్వరగా మనం వ్యాపింప చేయాలి. యేసు సజీవుడు అన్న సత్యాన్ని లోకము అంతటికి కూడా మనము తెలియచెప్పవలసిన వారమై ఉన్నాము అని మనవి చేస్తూ ఉన్నాను. స్త్రీలు ఏం చేశారు? త్వరగా పరిగెత్తుకుని వెళ్ళారు. పేతురు గారు, యోహాను గారు ఏం చేశారు? పరిగెత్తుకుని పోయి ఒకరికంటే ఒకరు త్వరగా పరిగెత్తి. ఇప్పుడు ఆలోచన చేద్దాము. యేసు సజీవుడు అన్న విషయం, యేసు పునరుత్థానుడు అన్న సత్యం లోకమంతటికి కూడా మనము తెలియచేస్తున్నామో లేదో ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను. మరలా నేను చదువుతున్నాను, చూడండి. లూకాసు సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ మనం ఏం చూస్తామంటే 4వ ప్రత్యక్ష, 11 ప్రత్యక్షతలు మనకు ఉంటాయి. యేసయ్య తాను ఆరోహణము కాకమునుపు, ఆయన పునరుత్థానుడైన తరువాత 11 పర్యాయములు తన యొక్క శిష్యులకు అగుపడినట్టుగా కనబడుతుంది. అందులో 4వ ప్రత్యక్షత ఏమిటంటే, ఎమ్మాయి వెళుతున్న వారితో యేసు నడిచి వారి కన్నులను తెరిచి తాను సజీవుడును అన్న సత్యాన్ని వారికి నేర్పించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 13వ వచనం. ఇదిగో ఆ దినమందే యెరూషలేముకి ఎమ్మాయి అనే ఊరు పడమర దిశగా 7 నుండి 8 మైళ్ళ దూరంలో ఉంటదన్నమాట. 7 నుండి 8 మైళ్ళ దూరంలో బాగా నడిస్తే 2 గంటలు వెళ్ళిపోతాం అనమాట. ఆ ఊరు 2 గంటల్లో వెళ్ళిపోయే అంత దూరంలో వారు యెరూషలేము నుంచి ఎమ్మాయికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. పడమర దిశగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వారిలో ఇద్దరు యెరూషలేము నుండి ఆమడ దూరములో ఉన్న వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు మాట్లాడుకుంటూ ఉన్నారట. యేసుని గురించి మాట్లాడుకుంటున్నారు. మన జీవితాల్లో ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎంతసేపు మాట్లాడతామో ఆలోచన చేయాలి. మనము యేసుని గురించి మాట్లాడుకుంటుంటే ఆయన ఎంతో సంతోషిస్తారు. తన యందు భయభక్తులు గల వారు మాట్లాడుకొనుతుండగా ఆయన చెవి యొగ్గి ఆలకించే దేవుడు. కాబట్టి మనం ఎప్పుడైనా కూర్చున్నాం అనుకోండి, దేవుని యొక్క వాక్యంలో ఉంటున్న విషయాలను గురించి ఎక్కువగా పదే మనము సంభాషించుకుంటూ ఉండాలి. ఆ సంభాషణ ప్రభుకి ఎంతో సంతోషం కలుగుతుందని తెలియచేస్తారు. వీరు సంభాషించుకుంటున్నారట.
వీరు సంభాషించుకొనుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే వారి యొద్దకు వచ్చి వారితో కూడా నడిచెను. ఎచ్చట 2-3 నా నామమును కూడి ఉంటారు, అత్తటి నేను ఉంటానని ప్రభు చెప్పారు. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నామో అప్పుడు ప్రభు మనతో ఉంటారు. ఈ దినము మనం లెక్క పెట్టమన్నాం అనుకోండి, ఇలా 1-2 అని లెక్క పెట్టుకుంటూ ఏం చేస్తామంటే అక్కడితో ఆపేస్తాం. ఇంకొకరు అదృశ్య రూపిగా ఒకరు ఉన్నారు, ఆ విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. మన ప్రభు మనతో ఉన్నారు. మనం ఇద్దరము వెళ్తున్నప్పుడు మనము ప్రభువుని గురించి మాట్లాడుకుంటుంటే కనుక, ఈ లోకం గురించి మాట్లాడుతుంటే కాదు, ప్రభువుని గురించి మాట్లాడుకుంటూ ఉండగా, సంభాషించుకుంటూ ఉండగా ప్రభువు మనతో ఉండి మనతో నడుస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నారు. చాలా సందర్భాలలో మనం అనుకుంటే ఉంటాము, నేను ఒంటరినండి, నేను ఒక్కడనే ఉంటానండి ఇంట్లోనూ. కాదు, మనతో పాటు ప్రభు ఉన్నారన్న సత్యం మర్చిపోకూడదు. సరే, వారితో కూడా నడిచెను, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేదు, మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమి అని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లైప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడవే ఎరుగవా అని ఆయన అడిగారు. ఆయన అవి ఏవి అని వారిని అడిగినప్పుడు సరిపోతుంది. యేసయ్య యొక్క బోధనా పద్ధతి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. యేసయ్య వారితో వస్తూ అన్నారట, మీరు ఏదో మాట్లాడుకుంటున్నారే, దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఏమన్నారు? యెరూషలేము నుంచి నువ్వు కూడా మాతో పాటు వస్తున్నావు, యెరూషలేములో ఏం జరిగిందో నీకు తెలియదా? మేము ఏం మాట్లాడుకుంటాము? యెరూషలేములో ప్రజెంట్ ఇప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఒక విషయం, మళ్ళీ దాని గురించి అడగ చెప్పక్కర్లొద్దు. ఇద్దరు కూర్చుంటే చాలు, తెలిసిని కొన్ని తెలియని కొన్ని, ఇవే మాటలు. సరే, వీళ్ళు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు, నీ ఒక్కడికి తెలియదా? నువ్వు యెరూషలేము చూస్తున్నావు కదా అన్నారు. వెంటనే నాకెందుకు తెలియదు అనాలి కదా. ఈయనంటే మరలా ఒక ప్రశ్న వేస్తున్నారు. అదేంటి? యేసు యొక్క బోధనా పద్ధతులలో ఒక పద్ధతి ఏంటంటే ఆయన ప్రశ్నిస్తారు, అసలు మనకి ఎంత తెలుసో తెలుసుకుంటారు, ఆ తర్వాత మనము తప్పు అయితే దాన్ని సరి చేస్తారు. అది ఆయన పద్ధతి. అవి ఏవి అని అడగగానే వీరేమో చెప్పారు చెప్పిన, నజరేయుడైన యేసును గూర్చి ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలోను వాక్యములను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. అది వాళ్ళకున్నది. యేసయ్య అంటే ఎవరు? శక్తి కలిగిన ప్రవక్త. అంతవరకే వారు ఎరుగుదురు. మన జీవితాల్లో కూడా యేసుని గురించి అడిగారు అనుకోండి, చాలా మంది ఆయన నాకెందుకు తెలియదండి యేసయ్య అంటే. యేసయ్య అద్భుతాలు చేసేవాడు, యేసయ్య రోగములను బాగు చేసేవాడు అంటే ఒక వైద్యుడు. యేసయ్యని గురించి కొంతే మనకు తెలుసు, పరిపూర్ణమైన గ్రహింపు కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు. ఆయన శక్తి కలిగిన ప్రవక్త అన్నారు. ఇంకొక మాట చెప్పారు, ఏమన్నారు? మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేసిరు. నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబడేవాడు ఈయనే అని మేము నిరీక్షించాము. ఇదే కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగు చేశారు. కొన్ని విషయాలు చెప్పారు వారు. అయ్యా, మేము ఆయన శక్తిగల ప్రవక్త అనుకున్నాము, అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలును విమోచించే మెస్సియా అని కూడా మేము అనుకున్నాం. ఇంకా ఆయన గురించి ఈయన మెస్సియా అని అనుకుని ఎంతో మేము ఆశతో చూసాం, నిరీక్షించాం. తీరబోతే ఆయన్ని శిక్షించారు, సిలువ శ్రమకి అప్పగించారు. సరే, సమాధి చేయబడితే కొందరు స్త్రీలు వచ్చి ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారు? ఆయన తిరిగి లేచాడు అన్న విషయం చెప్పారు. కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి బ్రతికున్నాడని చెప్పి మాతో చెప్పి మాకు ఒక ఆశ్చర్యం కలిగిపోయింది. నమ్మాలో నమ్మకూడదు మాకు అర్థం కాని పరిస్థితి అయిపోయింది. కానీ స్త్రీలు వచ్చారు, మీరు త్వరగా వెళ్ళి ఈ విషయం శిష్యులకు తెలియచేయండి అన్నారు.
అయితే ఈ క్లయోప ఇంకొక వ్యక్తి ఎవరో మనకి తెలియదు. ఈ ఇరువురు కూడా చెబుతూ ఉన్నారు, మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మాతో కూడా ఉన్న వాళ్ళు కొందరు సమాధి ఎదుకు వెళ్ళి ఆ స్త్రీ చెప్పినట్లు కనుగొని కానీ ఆయన చూడలేదు. అందుకు ఆయన ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వీరికి అన్ని విషయాలు చెప్పేశారు. ఏం చెప్పారు? అయ్యా, ఆయన ఒక ప్రవక్త అండి. మేము అనుకున్నాము మెస్సియకుడు ఈయన అనుకున్నాము, ఈయన ఇశ్రాయేల్ ప్రజలందరినీ విమోచిస్తారు అనుకున్నాము. తీరా చూస్తే ఆయనేమో సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు. కొందరు స్త్రీలు వచ్చి మేము వెళ్ళాము, దేవదూతలు కనబడ్డారు మాకు, ఆయన తిరిగి లేచాడు, మీరు త్వరగా వెళ్ళి చెప్పండి అన్నారు. ఆ మాట మేము విన్నాము. సరే, ఆ మాట విని కొందరు వెళ్ళారు. పేతురు, యోహానులు కూడా వెళ్ళారు కానీ వాళ్ళు చూస్తే ఏమీ కనపడలేదు. ఇది మాకు ఉన్న విషయం అంతా. మాకు తెలిసింది ఇది అని చెప్పగానే మిగిలిన విషయాలను యేసయ్య చెబుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసయ్య దగ్గర ఉన్న మంచి లక్షణం ఏంటో తెలుసా? మన స్థితి చెప్పేసుకుంటే మిగిలిన విషయం ఆయన చేస్తారు. మన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే మన స్థితి మనం ఒప్పుకోం. వీళ్ళు ఏం చేశారు? మాకు ఇంతే తెలుసు, మాకు ప్రవక్త అని తెలుసు, ఆయన సజీవుడు కాదు, మాకు అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నాము. అప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నారు? అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములు అన్నిటిలో తన్ను కూర్చిన వచన భావములను వారికి తెలిపాను. యేసయ్య చక్కగా ఉపదేశించినట్టుగా చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో ఆయన గూర్చి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు అన్నిటినీ కూడా ఆయన విశదపరిచినట్టుగా వారు మాట్లాడుతూ ఉంటున్నట్టు మనం చూస్తుంటాం. ఇంతలో తాము వెలుచున్న గ్రామము అంటే ఎక్కడది? ఎమ్మాయి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగుపడగా వారు సాయంకాలం కావచ్చింది, పొద్దు గుక్కింది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేశారు కనుక ఆయన వారితో కూడా ఉండేటప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. లేఖన భాగములలో ఉంటున్న సత్యాలను వారు నేర్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో నేను అనుకుంటున్నాను, వాళ్ళు అనుకుంటారు, ఈ రాత్రి వేళ ఇంకా చాలా విషయాలు ఈ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఈ రాత్రి వేళ లేఖన భాగములలో ఉంటున్న సత్యాలు అన్ని నేర్చుకోవాలి. అయ్యా, మీరు మాతో కూడా ఉండండి అని బలవంతం చేసేట ఇంటిలోనికి తీసుకువచ్చారు. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకుని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టిగా వారి కన్నులు. బహుశా చాలా మందికి అభిప్రాయం ఏంటో తెలుసా? యేసయ్య స్తోత్రము చేసినప్పుడు వీళ్ళు అనుకున్నారు, అచ్చో యేసయ్యలాగే చేసేవారు కదా. దానిని విరిచినప్పుడు యేసు యొక్క చేతుల గుర్తులు వారు చూస్తుంటారు అని చాలా మంది యొక్క అభిప్రాయం. ఎవరు తనతో నడుచుకుంటూ వచ్చారు, ఎవరు తమకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేశారు, ఎవరు దుఃఖముఖులైన తమకు సంతోషాన్ని కలుగు చేశారు. ఇప్పుడు ఎవరు అర్థమైపోయింది. ఏమంటున్నారంటే ఆయన గుర్తుపట్టి ఆయన వారికి అదృశ్యుడాయను. యేసయ్య వచ్చారు, తన పని తను చేసేశారు. ఏం చేశారు చెప్పండి? మొట్టమొదటిగా వారి యొక్క స్థితి ఎలాగుంది? మొదటి విషయం, వారు దుఃఖపడుతున్నట్టుగా చూస్తూ ఉంటాం. చూడండి, వారు దుఃఖముఖులై నిలిచింది. ఇప్పుడు దుఃఖం ఏమైపోయింది? సంతోషం అయిపోయింది. యేసు గనక మనతో నడిస్తే, యేసు యొక్క మాటలే గనక మనం వింటే దుఃఖము ఎగిరిపోతుంది. మన హృదయాలలో ఏమి వస్తుందంటే సంతోషం వస్తుంది. ఇది మొదటి విషయం. రెండవ విషయానికి వచ్చినప్పటికీ మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి అయిపోతాయి. చాలా సందర్భాల్లో ఎన్నెన్నో సందేహాలు మనకి ఆ రోజునట్ట యేసుని పరిపూర్ణంగా వారు గ్రహించినట్టుగా చూస్తూ ఉంటాం. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటో చెప్పిన లేఖనములను అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకుని ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి అని చూస్తూ ఉన్నాం. ప్రియులరా, అప్పటికే పొద్దు గ్రుంకిపోయింది కదా. అందుకే కదా మా ఇంటికి రండి అని చెప్పారు. అయితే వీరేమనుకోవాలి?
యేసయ్య మాకు కనబడ్డారు, యేసయ్య మాకు ప్రత్యక్షమయ్యారు అన్న విషయము రేపు ఉదయమే తెల్లవారుజామునే పెందల కడనే చీకటి ఉండగానే లేచి వెళ్ళిపోయి యెరూషలేం నుంచి చెప్దాము అనుకోవాలి కదా. అప్పుడే యెరూషలేం నుంచి ఎమ్మాయి వరకు నడుచుకుంటూ వచ్చారు కదా. అలాంటి సమయంలో ఏమనుకోవాలంటే రేపు ఉదయమే ఈ పని చేద్దాము అని అనుకోవాలి. అలా అనుకోలేదట వాళ్ళు. ఏమనుకున్నారు? 33 వచనం. ఆ గడియలోనే యేసు పునరుత్థానుడు అన్న విషయం గ్రహించిన ఆ గడియలోనే, అంతవరకు యేసు యొక్క పునరుత్థానం ఆ స్త్రీలు చెప్పారు, కొందరు శిష్యులు కూడా వెళ్ళి చూశారు. అయినప్పటికీ మరి మాకు తెలియదు అని చెప్పి దుఃఖ ముక్కులై వెళ్ళిపోతున్న వారికి యేసు పునరుత్థానుడు అన్న సత్యం తెలియగానే, అది రాత్రి అయిపోయింది, మరలా అంత దూరం వెనక్కి నడవాలి, సుమారుగా 2 గంటల కాలం నడవాలి, 7 నుంచి 8 మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. అయినప్పటికీ అనుకున్నారు యేసు పునరుత్థాన వార్త ఏమవుతుందంటే ఒక వ్యక్తికి తెలియని శక్తిని ఇస్తుందంతే. దేవునికి స్తోత్రం చెల్లించండి. సంతోషం. గతంలో దుఃఖంతో నడుచుకుంటూ వచ్చారు, ఇప్పుడు పరుగులు పెట్టేస్తున్నారు. చదువునన్నా ఏమంటున్నారు? వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్న వారును కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకుంటున్నారట. వారు ఇది విని త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడినో అది కూడా తెలియచేశారు. దేవునికి స్తోత్రం చెల్లించండి. పునరుత్థాన వార్త ఏం చేయాలి? మనం ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటించాలి? రేపు మాపని వాయిదా వేయాలా? తర్వాత చూద్దాంలే అనుకోవాలా? అంత తొందర ఏంటండి అనాలా? లేదు. ఇప్పటికే ప్రియులరా చాలా ఆలస్యం అయిపోయింది. ఒక రోజున ఏం జరిగిందో తెలుసా? హడ్సన్ టేలర్ అనే దైవజనుడు చైనా దేశానికి వెళ్తూ ఉన్నాడు. చైనా దేశానికి మిషనరీగా వెళ్తూ ఉంటే ఇంకొక ఆయన అడుగుతూ ఉన్నాడు, అంత తొందరగా వెళ్ళాలా అన్నారు. తొందరగా వెళ్ళాలన్నారు. నువ్వు వెళ్ళకపోతే అక్కడ అందరూ చచ్చిపోతారా అన్నారు. ఇప్పటికే చచ్చిపోయినారు కాబట్టి అర్జెంట్కి వెళ్ళాలి అన్నాడు. ఇప్పటికే మరణించారు. మనుషులు కనబడుతున్నారు కానీ వాళ్ళు బ్రతుకుచున్న మన పేరు మాత్రమే ఉంది, కానీ మరణించిన స్థితిలో ఉన్నారు. కాబట్టి నేను ఇంకా ఆలస్యం చేయకూడదు, నేను వెళ్ళాలి. ఈ రోజున ఇంకా పునరుత్థాన వార్త తెలియని ప్రజలు అనేక మంది ఉండిపోయారు. యేసు సజీవుడు అన్న సత్యాన్ని వారు ఎరుగరు. ఆ కారణం చేతనే ఈరోజు ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. ఎటువైపు వెళ్ళాలో ప్రజలు తెలియని స్థితిలో ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేసేది ఏమిటంటే యేసు సజీవుడు. దేవునికి స్తోత్రం చెల్లించాలి. కాబట్టి మనం భయపడవలసిన పనిలేదు. కొన్ని సందర్భాల్లో మనకి కష్టాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి అనుకుంటున్నారు? ఈ కరోనా వైరస్ అంటే ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. అయితే మనకు ఒక విషయం తెలుసు, మనం సేవించుచున్న దేవుడు సజీవుడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. మనం సేవించుచున్న దేవుడు సజీవుడు కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. మనకున్న గొప్ప వాగ్దానం ఏంటో చెప్పిన ఆయన జీవించుచున్నవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం ఏమనుంది? అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక గనుక మీరును జీవింతురు. దేవునికి స్తోత్రం చెల్లించండి. మళ్ళీ నాతో ఈ మాట చెప్పండి. నేను జీవించుచున్నాను గనుక మీరు జీవింతురు. కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. మనము సజీవుడైన దేవుని సేవిస్తూ ఉన్నాం కాబట్టి బెంబేలు పడిపోసిన పని లేదు. మన వ్యక్తిగత జీవితాలు యేసు చాలండి. మన వ్యక్తిగత జీవితాల్లో యేసు చాలు. ఆయన తిరిగి లేచిన దేవుడు, సమాధిని జయించి తిరిగి లేచిన దేవుడు, మనతో కూడా సదాకాలం ఉండే దేవుడు, మనతో కూడా నిత్యము ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు అని తెలియజేస్తూ ఉన్నారు. ఆ ఖాళీ సమాధి తెలియజేస్తుంది ఆయన ఇక్కడ చూచిన స్త్రీలు చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఆయన లేరు, మేము వెళ్ళాం, అది ఖాళీ సమాధి. ఆయన తాను చెప్పినట్టుగానే తిరిగి. దేవునికి స్తోత్రం.
పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. కాబట్టి ప్రియులారా, మనం భయపడవలసిన పని లేదు. మనం సేవించుచున్న దేవుడు సజీవుడు. ఆయన మరణమును జయించి తిరిగి లేచి ఆయన జీవించుచున్నారు కనుక మనమును జీవిస్తాం. మనకి భయం ఏముంది? మనం సేవిస్తున్న దేవుడు పునరుత్థానుడు. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే, అయ్యా నాకు భయంగా ఉంటుందండి అంటే, పునరుత్థానం మనకు తెలియచేసే విషయం ఏంటంటే భయపడకుడి అని. మన జీవితంలో సంతోషం లేదా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తున్నాను, మన దేవుడు మనకి సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించేవారు. మన జీవితంలో నిరీక్షణ లేదా మనకి పునరుత్థానుడని యేసయ్య ఇచ్చేది ఏమిటంటే నిరీక్షణ ఇస్తున్నారని తెలియజేస్తున్నారు. ఇక ఏ విషయంలో మనం భయపడవలసిన పని లేదు. ఎంత మంచి దేవుడు! సమాధిని చేయించి తిరిగి లేచిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, సమాధిని, ముద్రను, కావలిని జయించి తిరిగి లేచిన దేవుడు, మృత్యుంజయుడు యేసు. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం ప్రభువా, ఈ రీతిగానైనా తెలుగెక్కి సువార్త సంఘంగా ఒక సమాజంగా కూడి నేను ప్రభు వేరు తావులలో ఉన్నప్పటికీ ఏక మనసుతోనైనా నిన్ను కొనియాడటానికి, నీ యొక్క జీవవాక్యం నేను ప్రభువా నైనా వినటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అనేక పర్యాయాలు భయపడిపోతూ ఉన్నా, దుఃఖముఖులమైపోయి ఉంటున్నాం. అయ్యో మేము నిరీక్షించి ఎలాగనుకున్నాం, ఎలాగయ్యింది ఏంటి అనుకుంటూ ఉన్నాం. అయితే నైనా ఈ రోజు నైనా నీ లేఖన భాగం నుంచి మీరు మాకు నేర్పించారు. మీరు నాయన ప్రభువా సజీవుడు అనే దేవుడు అనే సత్యాన్ని మీరు మాకు నేర్పించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు సమాధిని చేయించి తిరిగి లేచిన దేవుడు, సదాకాలం మాతో ఉండే దేవుడు. ఒకవేళ నేను ఈ మాటలు వింటున్న వారు ఇక హృదయాలు ఇంకా నెమ్మది లేకపోతే, దుఃఖముఖులుగా ఉంటే కనుక నాయన మేము సేవించుచున్న దేవుడు సజీవుడు అన్న సత్యం వారు గుర్తిరిగి నాయన హృదయంలో నెమ్మది పొందుకోవడానికి కృప చూపించమని ప్రపంచ దేశాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ కరోనా వైరస్ వ్యాధి బారిన పడి దేశాలు విలవిలలాడిపోతూ ఉంటుండగా నైనా మళ్ళా నెమ్మది మీరు కలుగు చేయండి. వ్యాధి బాధల నుంచి విడుదల మీరు దయచేయండి. స్వస్థతను చేకూర్చమని ప్రార్థన చేస్తూ కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. మరి ముఖ్యంగా నేను గల్ఫ్ దేశాలు, అబుదాబి దేశం కొరకు, మేము విడిచి వచ్చిన భారతదేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాను. పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించగలరు.